హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మా ఛానల్ని చూస్తున్న వారైతేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళేమో లైక్ చేసి వీడియోని హైప్ చేయండి. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ప్రాబ్లమ్స్ గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. వాళ్ళని మీరు ఎలా చూడాలి, ఎలా ఇబ్బంది పెట్టకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. మొదటిసారిగా ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళు ఏమనుకుంటారు, నాకు సిజేరియన్ అవుతుందా, నార్మల్ డెలివరీ అవుతుందా, లేకపోతే లేబర్ రూమ్కి తీసుకువెళ్తారా అని ఆందోళన ఉంటుంది. ఇంకో ఆందోళన ఏమన్నా ఉంటుందంటే, నా తోబుట్టువులని నేను చూడగలుగుతానా, నా తల్లిదండ్రులను నేను చూడలేస్తానా, అసలు నేను బ్రతకనా అనే ఆందోళన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అత్తగారికి ఏముంటుంది, ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లగాడు పుడతాడా అని అత్తగారికి ఉంటుంది. అలాగే తల్లిదండ్రులకి ఏముంటుంది, నా తల్లి బిడ్డ క్షేమంగా బయటపడాలి అని వాళ్ళకు ఉంటుంది. అలాగే సెకండ్ ప్రెగ్నెంట్గా ఉన్న ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే, మొదటిసారిగా కన్న వాళ్ళ పిల్లల్ని అంటే కొడుకైనా బిడ్డైనా వాళ్ళ బిడ్డల్ని చూడకుండానే పోతానా, వాళ్ళకి సమయానికే ఆహారం ఎవరు తినిపిస్తారు, వాళ్ళని మంచిగా ఎవరు చూసుకుంటారు, నేను బ్రతుకుతానా చనిపోతానా అనే ఆందోళన వాళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఏంటంటే, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళని తినేటప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళని ఒత్తిడి చేయడం కానీ చేయొద్దు. ఎందుకంటే తల్లిదండ్రుల నుండి వాళ్ళకి ఏమైనా షుగరు, బీపీ లాంటివి ఏమైనా వచ్చి ఉంటే వాళ్ళని పెట్టే రిస్క్కి వాళ్ళకి బీపీ అయినా పెరగచ్చు, లేకపోతే టెన్షన్ పడవచ్చు, తిండి తిప్పలు లేకపోయినా వెయిట్ తక్కువగా పిల్లలు పుట్టచ్చు. అలాంటి వాళ్ళని మనము ఇబ్బంది పెట్టకూడదు, తినేటప్పుడు అనకూడదు. ఇంకొకటి ఏంటంటే, పిల్లల్ని చూసుకోవడం రాదు అని అంటే మొదట వాళ్ళ నుండే నేర్చుకుంటారు. కానీ ఒక తల్లికి తన బిడ్డే ప్రపంచంగా భావించుకుంటుంది. బిడ్డ పుట్టినాక ఎలా చూసుకోవాలనేది వాళ్ళ నుండి నేర్చుకున్నా కానీ తర్వాత ఆమెకి ఆటోమేటిక్గా ఆమెకే అర్థమవుతుంది ఎలా చూసుకోవాలి ఏంటి అనేది. పెద్దవాళ్ళు 2-3 కానీ ఉంటారు, వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళ నుండి చూసి నేర్చుకుంటుంది ఆమె. ఇంకొకటి ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైన టాపిక్. ఈ టాపిక్ అందరూ గ్రహించాలి. తల్లి ఒక ఆడపిల్లని వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి పెళ్లి చేసుకొని వస్తారు. వచ్చినప్పుడు పెళ్ళిలో వచ్చిన వాళ్ళందరూ వచ్చి చూసిపోయేవారే కానీ ఎవరు వచ్చి చూడరు. అలాంటప్పుడు ఎవరికి బాధ్యత ఉంటుంది, ఇటు అత్తగారి కుటుంబానికి ఇటు తల్లిగారి కుటుంబానికి ఇద్దరికీ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు తల్లిగారి సక్రంగా లేకపోతే అత్తగారైనా చూడాలి. ఒకవేళ అత్తగారు చూడలేకపోగా పైగా ఈమెకు వంకలు పెట్టడం, ఇంకో పిల్లగాడు మా దగ్గర ఉన్నప్పుడు లావు ఉన్నాడు కదా, మంచి కలర్ వచ్చేవాడు, అక్కడికి పోయిన తర్వాత కలర్ తగ్గాడేంటి, లావు తగ్గాడేంటి, సరిగ్గా చూసుకోవట్లేదా అని తల్లినంటే కొన్నిసార్లు తల్లి ఎవరి మీద కోపం చూపించాలో తెలియక ఆమె కన్న పిల్లల మీద కోపం చూపించే అవకాశం ఉంటుంది. అలాంటి సూటిపోటి మాటలు అనద్దు. చేతనైతేనేమో చూస్తామని చెప్పండి, కొడుకైనా ఎవరికైనా కానీ. మేము చూడలేస్తాం, మేము ముసలోళ్ళం, మాకు ఓపిక లేదు, నువ్వే చూసుకో, ఒక పని మనిషిని పెట్టుకో, ఒక నార్మల్ అయినా సిజేర్ అయినా ఒక పని మనిషిని పెట్టుకొని చూసుకోరా అని భర్తకు చెప్పాలి. ఒకవేళ వాళ్ళు ఎవ్వరూ చూడకోకుండా ఉంటే రోడ్డు మీద వదిలేయండి. ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అండర్స్టాండింగ్గా ఉండరు. అలాంటిది వేరే ఇంటి నుండి బయట నుండి వచ్చిన కోడలు అండర్స్టాండింగ్గా ఎలా ఉంటుంది? అందులో వాళ్ళ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే ఆమెను మీరు ఎలా చూస్తారో ఆమె కూడా మిమ్మల్ని అలానే చూస్తుంది. ఒకవేళ ఆమె నేను ఒంటరిగా ఉండాలి అనుకునేట ఆమె అయితే భర్త నచ్చ చెప్పుకోవాలి. నీ కుటుంబాన్ని నీ వాళ్ళు అని ఎలా అనుకున్నావో మా వాళ్ళను కూడా నీ వాళ్ళు అనుకో అని భర్త చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, అత్తమామలు ఎవరైనా సరే కొడుకు కావాలి కోడలు వద్దనుకున్న వాళ్ళు కొడుకు పెళ్లి చెయ్యొద్దు, ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి. అలాగే తల్లిదండ్రులు ఏంటంటే, మా బిడ్డకి మేము పెళ్లి చేసిపోతే మారిపోతుందేమో అనుకున్న తల్లిదండ్రులేమో బిడ్డకు గౌరవం ఇచ్చి అల్లుడికి గౌరవం ఇవ్వకుండా ఉండే వాళ్ళు ఉంటారు కదా తల్లిదండ్రులు, వాళ్ళు బిడ్డని పెళ్లి చేయకుండా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి. ఏ తల్లి తండ్రి అయినా కానీ
వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక వాళ్ళకంటూ పెళ్ళి అయ్యి వాళ్ళ పిల్లలు ఉన్నాక వాళ్ళ నాన్న వాళ్ళని వదిలేయాలి. మధ్యలో ఎవ్వరు కానీ పిల్ల తల్లిదండ్రులు కానీ పిల్లగాడి తల్లిదండ్రులు కానీ మధ్యలో ఇంటర్ఫేర్ అయ్యి వాళ్ళ మధ్యలో వాళ్ళు గొడవ పడ్డా అవి మర్చిపోతారు. సపోజ్ అత్తో మామో ఎవరో ఒకరు మధ్యలో దూరి తిట్టడమో తిట్టు నుండి కొట్టుడు దాకా వెళ్ళారనుకో, అది జీవితాంతం దాకా మర్చిపోరు. వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళన్న మాట కానీ వాళ్ళు కొట్టిన దెబ్బ కానీ ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇది ప్రతి ఒక్క పెద్దవాళ్ళు గమనించాల్సిన విషయము. కొడుకు కోడలు ఎక్కడైనా సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ మధ్యన పుల్లలు పెట్టద్దు. అలాగే కోడళ్ళు కూడా ఇగో నన్నే చూడాలి నాకే పెట్టాలి అనే వాళ్ళు కొందరు ఉంటారు. అందరూ మంచిగానే ఉంటారు, కొందరు ఉంటారు. కొందరికి ఏంటి నేను చెప్పేది అంటే, నీ భర్త సంపాదించినప్పుడు నీకు తినే హక్కు ఎలా ఉంటుందో నీ భర్తని కన్న తల్లిదండ్రులు కూడా తినే హక్కు అలానే ఉంటుంది. తినే దగ్గర ఎవ్వరు ఏమనద్దు. ఇంత తింటున్నావు అంత తింటున్నావు అంటే మనం కడుపు నిండా తింటేనే బ్రతకగలుగుతాం, ఏ పనైనా చేయగలుగుతాం. మనం సంపాదించేది ఎందుకు? మన తిండి బట్ట పుట్ట అన్ని సౌకర్యాలు చూసుకోవడం కోసం. మరి ఆ సౌకర్యాలన్నీ ఆపేస్తే డబ్బే ముఖ్యం అనుకుంటే మనిషి పోతాడుగా టికెట్ తీసుకొని పైకి. అలాంటప్పుడు మనము గొడవలు పెట్టకుండా చిచ్చులు పెట్టుకోకుండా మంది మాటలు వినకూడదు. నేను పోయినసారి బ్రింజల్ స్టోరీ చెప్పా కదా, ఆ స్టోరీలో ఏంటి, శాంతాబాయి అనేట ఆమె కుటుంబం బాగాలేదని పక్క వాళ్ళ కుటుంబము పాడు కావాలనే ఉద్దేశంతో ఫ్రెండ్ అయినా ఆమెకు చెప్తే ఆమె ఏం చేసింది, వాళ్ళ కుటుంబమే పాడైపోయింది కదా. అత్త కోడల్ని చంపుదామనుకుంది, కోడలే అత్తని చంపేసింది. అలాగా బయట వాళ్ళు ఎవ్వరు ఎలాంటి మాటలు చెప్పినా కానీ మీరేం చేస్తారంటే అందులో మంచిని గ్రహించాలి, చెడుని వదిలేసేయాలి. చెడుని కనుక పట్టుకున్నారనుకో వాళ్ళ కుటుంబము గొడవల పాలవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే పిల్లలు కూడా అది చూసి వాళ్ళు కూడా అలానే వాళ్ళకు ఇబ్బంది వస్తుంది ఖచ్చితంగా. భర్త బాధ్యత ఏంటి అంటే భార్య చివరి శ్వాస విడిచేంత వరకు ఆమెకి ఎలాంటి అవమానాలు జరగకోకుండా ఆమెని అన్ని సౌకర్యాలు చూసుకొని ఎక్కడ ఆమెకు గౌరవం తగ్గకుండా మంచిగా చూసుకునేటట్టు చూడాల్సిన బాధ్యత ఎవరిది? భర్తది. అలాగే భార్య కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉండి ఆయన సమస్యలను తీర్చేటట్టుగా ఉండాలి, సమస్య కాకోకుండా ఉండాలి. భార్య కూడా ఇద్దరు అండర్స్టాండింగ్గా ఉండాలి. చెప్పుడు మాటలు వినద్దు ఎవ్వరు కానీ, రిలేటివ్స్ అయినా బయట వారైనా కానీ మన దగ్గర ఏ వస్తువు అయితే లేదో ఆ వస్తువే నీకు అది లేదుగా, నీకు ఇది లేదుగా, అది లేదుగా అంటారు. అలాంటి మాటలు మనం పట్టించుకొని మన హస్బెండ్తో గొడవ పడద్దు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏది తీసుకోవాలనేది ఆయనకు ఒక ఐడియా ఉంటుంది. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు అని భర్తతో గొడవ పడద్దు. అలాగే భార్య పిల్లల్ని మంచిగా చూడట్లేదు, నీట్గా చూడట్లేదు అంటే తల్లికి ప్రేమ ఉంటుంది. అలా అని ఉండట్లేదనని ఆమెని వాళ్ళ మాటలు వీళ్ళ అమ్మ వాళ్ళ మాటలు చుట్టాల మాటలు బయట వాళ్ళ మాటలు విని భార్యని తిట్టకండి, ఆమె చాలా బాధపడుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ప్రెగ్నెంట్ లేడీని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ప్రశాంతంగా ఉండేటట్టు చూస్తారు. అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన యూట్యూబ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.